హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే అని మేము డైలీ చికెన్ తెచ్చుకుంటే వాళ్ళం. ఈ వారం మాత్రం మనం చేపల పులుసు చేసుకుందామని ఫిక్స్ అయిపోయి చేపలు తెచ్చుకొని ఒకసారి ట్రై చేసి చూశాను ఎలా వచ్చిందో. చూడండి, మీరు కూడా చాలా బాగా వచ్చింది. ఒక మాత్రం విరిగిపోలేదు. సూపర్గా అద్భుతంగా సూపర్ టేస్టీగా ఉంది. ఎలా చేయాలో నేను నీకు పూర్తిగా వివరంగా చెప్తాను. సరే, మీరు కూడా చూసి నేర్చుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉల్లిపాయలు మనం నూనెలో బాగా కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం పచ్చిమిరకాయలు వేసి వాటిని కూడా బాగా వేయించుకున్న తర్వాత చాలామంది ఏం చేస్తారంటే పచ్చి వాసన వచ్చిందని అర్థం కాక కొంచెం తొందరగానే లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని వెంటనే తీసేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. మనం ఏం చేయాలంటే కొంచెం పచ్చి వాసన పోయింది మనకు తెలియాలంటే బ్రౌన్ కలర్లో కొంచెం వస్తాయి చూసి మీరు దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం వాటిని ఫ్రై లాగా లైట్గా 5 minutes అట్లా ఉంచుకున్న తర్వాత కలుపుకున్నామంటే స్మెల్ వచ్చింది బాగా. అల్లం వెల్లుల్లిపై స్మెల్ వచ్చిన తర్వాతే మీరు డిసైడ్ అవ్వాలి ఏంటంటే కొంచెం కుక్ అయిందని. దాని తర్వాత మీరు ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత మనం టమాటా జ్యూస్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాం. దాన్ని కొంచెం వేసుకోవాలి. దాన్ని వేసుకున్న తర్వాత దాన్ని కూడా 10 minutes యాక్టీజ్ ఒక 2-3 నిమిషాలు నూనెలో వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇది కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో ఉంది, ఫుల్ రెడ్ కలర్లో వచ్చేస్తూ ఉంటుంది. టమాటా వచ్చేసరికి చూసి మీరు కూడా జాగ్రత్తగా వేసుకోండి. ఇది వరకు ఆ పొల్లు వేసుకోవాలి. టేస్ట్ మొత్తం పడేది. మీరు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయాల్సినంత అవసరం ఏమి ఉండదు. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే మాత్రం సరిపోయిద్ది. ఆ పొగలు వచ్చేలాగా చూసుకోండి. కొంచెం కావాలనుకుంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు, కావాలంటే కొబ్బరి పేస్ట్ వేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి పేస్ట్ వేసుకున్నాను. ఒక 2-3 నిమిషాలు ఉంచిన తర్వాత లైట్గా పసుపు వేసుకోండి. పసుపు వేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఎక్కువ మనం పసుపు ఖచ్చితంగా వాడాల్సిందే. దాని తర్వాత దానికి కొంచెం సరిపోయేంతవరకు నేను వేసుకున్నాను. వేసుకున్న తర్వాత లైట్ కారం మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. కారం కూడా పెడితే ఆ కారాలు వేసుకోకండి. మంచి కారం వేసి సపరేట్గా మీరు పట్టించుకున్న కారం మాత్రం వేసుకోండి. వాళ్ళ ప్యాకెట్లు కారాలు అవి వేసుకుంటే టేస్ట్ అంత రాదు. అంటే నా ఒపీనియన్, అలా చెప్తున్నాను. కారం అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటిని కూడా మిక్స్ చేసుకొని ఒక 2-5 minutes ఉంచండి. సిమ్లోనే పెట్టుకోండి. హై మంట మాత్రం పెట్టుకోకండి. హై మంట పెడితే మొత్తం మాడిపోయే అవకాశం ఉంటుంది. సిమ్లోనే పెట్టుకోండి. ఎక్కువ శాతం పొగలు బాగా వస్తున్నాయి. నేను కొంచెం హై మంటలో పెట్టాను, ఎందుకంటే నాకు అలవాటు కాబట్టి నేను ఫాస్ట్గా చేసుకుంటాను కాబట్టి. ఒక 5 minutes తర్వాత చూస్తే ఇలా రెడీ అయ్యేది. మనం ఇందులో ముఖ్యంగా ఏంటంటే చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కాబట్టి అది ముందుగా మీకు చూపించలేదు. చూసి మీరు చూడండి. అందరూ కడిగి పెట్టుకున్న మొత్తం చేపల ముక్కలన్నీ చూడండి ఒకసారి. మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు చింతపండు పులుసు అన్నీ వేసిన తర్వాత ఒక్కొక్క ముక్క వేస్తున్నాను. చూడండి, అంటే విడివిడిగా జాగ్రత్తగా వేసుకొని పెట్టుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసి పెట్టామంటే మళ్ళీ వాటిని తిప్పడానికి కుదరదు. ముక్కలు ఒకసారి బాండీలో వేసిన తర్వాత మనం చికెన్ కర్రీ లాగా ఎట్టబడితే అట్ట తిప్పకూడదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అదే. ఒక ముక్కను ఒక ప్లేస్లో జాగ్రత్త పెట్టుకోండి. మసాలా పొడులు ఏమైనా ఉంటే మీరు వేసుకోవాలనుకుంటే ధనియాల పొడి వేసుకోవచ్చు. టేస్ట్ బాగానే ఉంటుంది. అది లాస్ట్ ఫైనల్గా మీరు లైట్ కొంచెం టేస్ట్ చూసుకోండి ఎలా ఉందో లేదో, ఉప్పు అన్నీ సరిపోయినాయో లేదో. దాని తర్వాత మీరు చేయాలంటే సిమ్లో పెట్టి కనీసం ఒక 15 నిమిషాల దాకా మాత్రం అట్లా ఉడికించారంటే మాత్రం వేడిగా టేస్టీగా రెడీ అయిపోయిద్ది. దాన్ని మీరు టేస్ట్ చూడండి. నేను 15 నిమిషాల తర్వాత తీసాను. మొత్తం రెడీ అయిపోయింది. ముక్క కూడా ఉడికిపోయింది. చేయాల్సింది ఇంకేం లేదు. లాస్ట్ ఫైనల్గా అయిపోయినట్టే. దీన్ని మీరు తీసుకొని వైట్ రైస్ తింటే మాత్రం చాలా బాగుండిద్ది. చేపల పులుసు చేసుకొని తినాలంటే ఒక టాలెంట్ ఉండాలి. తినేటప్పుడు జాగ్రత్తగా తినండి, ఎందుకంటే ముళ్ళు ఉంటాయి, పుచ్చుకుంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు మనకు మా ఛానల్ చూస్తున్నట్టయితే ఫస్ట్ టైం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను రోజుకు ఒక వంటలు తయారు చేస్తూ ఉంటాను మీకోసమే. ఎందుకంటే నేను ఖచ్చితంగా బ్యాచిలర్ని కాబట్టి నేను వంటలు తయారు చేసి చూపిస్తున్నాను. చూసి మీరు కూడా నేర్చుకోండి. మన బ్యాచిలర్స్ కోసం ఈ వంటలన్నీ ఈజీగా సింపుల్గా రెడీ అయిపోవడానికి వంటలు చేశాను. చూసి నేర్చుకోండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.